ఐపీఎస్ల మీదన సస్పెన్షన్ వేటు రాష్ట్ర చరిత్రలో తొలిసారి. ఇది ఒకవైపున వార్త. రెండో పక్కన వచ్చేటప్పటికి అదే సందర్భంలో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఖచ్చితంగా క్యాట్కి వెళ్తారు, ఏదైతే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి పోతారు. అక్కడ సాధారణంగా వీళ్ళకి సంబంధించి ప్రొసీజర్ పాటించారా లేదా, ఒక అరెస్ట్లో ప్రొసీజర్ ఏంటయ్యా అంటే కోర్టులో ప్రొడ్యూస్ చేశారా లేదా, కోర్టు నుంచి వారెంట్ తీసుకున్నారా లేదా, అక్కడికి వెళ్ళి అక్కడ లోకల్ పోలీసులకు ఇన్ఫామ్ చేశారు లేదా, అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు లేదా, ఈ ప్రొసీజర్ అంతా వీళ్ళు ఫాలో అయ్యారు. ఎందుకంటే అడిషనల్ డీజీ ర్యాంక్ అధికారితో పాటు ఐపీఎస్లో ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఫాలో అయ్యారు. అదంతా వీళ్ళు చెప్తారు. అయితే ఒకరోజు ముందు విమానం టికెట్లు బుక్ చేశారంటే దీని వెనకాల మాలిఫైడ్ ఇంటెన్షన్ ఉందని ప్రభుత్వం వాదిస్తుంది. దాంట్లో ఏది అన్నదాని ఆధారంగా అక్కడ తీర్పిస్తుంది ట్రిబ్యునల్. వీళ్ళని ఉద్యోగంలోకి తీసుకోవాలా, తదుపరి విచారణ చేయాలా లేదా అన్నట్టు. అంతవరకు ఒక ఎత్తు అయితే, ఒకవేళ ట్రిబ్యునల్ క్యాట్ కనుక వీళ్ళని ఉద్యోగం సస్పెన్షన్ ఎత్తేయమందంటే మళ్ళీ కోర్టుకి అప్పీల్కి వెళ్తారు. ఇదంతా మనం కొత్తగా చూడట్లేదు. ఏబి వెంకటేశ్వర గారి విషయంలో గతంలో జగన్ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు క్యాట్ వచ్చేటప్పటికి, దానికి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ వచ్చేటప్పటికి ఆయనకి పోస్టింగ్ ఇవ్వమంటాం, మళ్ళీ వీళ్ళు హైకోర్టు కాదండి సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం, ఇదంతా చూసి. కాబట్టి ఈ 5 ఏళ్ళు వీళ్ళు ఈ సఫర్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది.